వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 22 సర్గః. ఏవమాదర్శితః శూరః శూర్పణఖ్యా ఖరస్తదా ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః. శూర్పణఖ కరుని వద్ద ఈ విధంగా చెప్పగా, అంటే తాము రాముని దగ్గరకు వెళ్ళినటువంటి విషయాన్ని, తనతో పాటు కరుడు పంపించినటువంటి ఆ 14 మందిని రాముడు తన బాణపరంపరలతోటి వధించినటువంటి విషయాన్ని చెప్పి, ఆ రాముడిని ఎదుర్కొనేంతటి ధైర్యము తెగువ నీకు లేవు సోదరా, అంత శక్తే నీకు ఉన్నట్లయితే రాముడిని వధించి నా పగ తీర్చాలి, కానీ నీవు అలా చెయ్యలేవు. అసలు నీ వంటి వాడు, సమర్థత పరాక్రమము లేనటువంటి నీవోటి వాడు ఈ జనస్థానంలో, ఈ దండకారణ్యంలో ఉండడానికి అర్హుడు కాదు. కావున నీవు నీ పరివారంతో కలిసి ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళి తలదాల్చుకో అని చెప్పి కరుణ్ణి అవమానకరంగా నిందిస్తూ, ఈ విధంగా తనకు జరిగినటువంటి అవమానాన్ని, ఆ రాముడు రాక్షసులను వధించడం వల్ల తనకు కలిగినటువంటి భయాన్ని కూడా మరలా తలుచుకుంటూ శూర్పణఖ కరుణి వద్ద ఎంతో దారుణంగా విలపించింది. అలాగా పొట్టబాదుకుంటూ దొల్లి ఏడుస్తూ కొంత మూర్ఛపోయి మరలా తేరుకుంటూ ఉన్నది. ఏవం శూరః ఖరః, శూరుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి ఆ కరుడు శూర్పణఖ్యా ఆదర్శితః, శూర్పణఖ చేత ఈ విధంగా అవమానించబడిన వాడే, అంటే అనకూడనటువంటి మాటలన్నీ కూడా శూర్పణఖ అన్నది వాటినన్నింటినీ భరిస్తున్నాడు కరుడు. ఎందుకు అంటే తాను పంపించినటువంటి వారు తాను అనుకున్నటువంటి పని చెయ్యలేదు, తన చెల్లెల యొక్క కోరికను, తన చెల్లెల యొక్క పగను తీర్చలేకపోయారు వాళ్ళు. కావున తన తప్పును అంగీకరించినట్లుగా తాను ఏమీ ఆమెను అనకుండా, అయితే తాను బలహీనుడను కాదు పరాక్రమవంతుడినే అనే విషయాన్ని చెబుతూ మధ్యే ఖరతరం వచః ఉవాచ. ఇంకా మిగతా రాక్షసులందరి మధ్యలో ఆ శూర్పణఖ ఎదురుగా కరుడు కఠినమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. పౌరుషంతో కూడినటువంటి, ప్రతిజ్ఞతో కూడినటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సర్గలో 22వ సర్గలో కరుడు యుద్ధ సన్నాహాలు చేసి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ సర్గలో మనకు ఉంటాయి. మరి ఎంతమంది రాముడితో యుద్ధానికి వెళ్ళారనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ఇంకా తర్వాత తవ అవమాన ప్రభవః క్రోధో యమతులో మమ నశక్యతే ధారయితుం లవణాంభయివోత్థితం. శూర్పణఖ, నీకు అవమానం జరిగింది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ అవమానం నీది కాదు, నాది కూడా, నీ సోదరుడు అనేటువంటి నాది కూడా అవమానం. కావున అవమానంతో నువ్వు కృంగిపోవడమే కాదు, అదే అవమానంతో నేను కృంగిపోతున్నాను, కోపంతో రగిలిపోతూ ఉన్నాను, నా మనసు కలచివేస్తూ ఉన్నది అని అంటూ తవ అవమాన ప్రభవః, నీ అవమానం వలన కలిగినటువంటి మమ అతులః క్రోధః, నాకు కలిగినటువంటి ఈ క్రోధము, కోపం ఏదైతే ఉన్నదో ఎటువంటిదో తెలుసా? ఉత్థితం లవణాంబ ఇవ, పర్వకాలంలో, అంటే అమావాస్య పౌర్ణమి మొదలైనటువంటి పర్వకాలంలో సముద్రము కెరటములతో ఎగసిపడుతూ ఉంటుంది, చాలా కల్లోలంగా ఉంటుంది. ఆ విధంగా నీకు జరిగినటువంటి అవమానం వల్ల నాకు కోపంతో నా మనస్సు కలచివేస్తూ ఉన్నది, నా మనస్సు కల్లోలమవుతూ ఉన్నది. ఎగసిపడేటటువంటి సముద్రములాగా అదుపు చేయడానికి చాలా కష్టంగా ఉన్నది. నా కోపాన్ని నేనే అదుపు చేసుకోలేకపోతున్నాను, అంటే భరించలేనంతటి కోపము నాకు కలుగుతున్నది. ఈ కోపాన్ని భరించలేకపోతున్నాను. ఈ కోపం భరించాలి అంటే ఆ రాముడిని వధిస్తే కానీ ఈ కోపం తీరదు. కావున
నేను అసమర్థుడిని కాదు, జరిగినటువంటి అవమానం నీకు కాదు, అది నాకు జరిగినట్లే. అసలు ఆ అవమానాన్ని భరించడమే చాలా కష్టంగా ఉన్నది అని అంటూ, నరామం గణయే వీర్యాత్ మానుషం క్షీణజీవితం ఆత్మదుశ్చరితై ప్రాణాన్ హతో యోధ్య విమోక్ష్యతి. ఏమన్నావు శూర్పణఖ? రాముడిని ఎదుర్కొనేటువంటి శక్తి కనుక నీకు ఉన్నట్లయితే, ఆ తేజస్సు నీకు ఉన్నట్లయితే, ధైర్యం నీకు ఉన్నట్లయితే ఆ రాముడి మీదకి వెళ్ళి యుద్ధం చేసి వధించమని అన్నావు కదా. అసలు రాముడికి నాకు పోలిక ఏమిటి? నా పరాక్రమం ముందు రాముడి పరాక్రమం ఎంత? అటువంటి రాముడితో యుద్ధం చేయడానికి నాకంత శక్తి ఉన్నదా లేదా, అంత సైన్యం ఉన్నదా లేదా అని చెప్పి ఈ విధంగా తులన వేసుకోవలసినటువంటి, తౌల్యం చూసుకోవలసినటువంటి అవసరమే లేనే లేదు. ఎవరైతే నీవు వీరుడు అనుకుంటున్నావో, ఎవరైతే 14 మందిని వధించాడు అని నీవు అనుకుంటున్నావో, అని చెబుతున్నావో, అతడు ఆత్మదుశ్చరితై ఏవ హతః. అతడు తాను చేసినటువంటి పొరపాట్ల వల్లే తాను హతుడవుతాడు. తాను చేసినటువంటి అపరాధం సామాన్యమైనది కాదు. నిన్ను అవమానించడం, నేను పంపించినటువంటి 14 మందిని వధించడం, ఇవి చాలు అతడిని వధించడానికి. అతడు వధకు అర్హుడే. హతః చంపబడిన వాడై అద్య ప్రాణాన్ విమోక్ష్యసి, ఈరోజు నా చేతిలో ఆ రాముడి ప్రాణాలు కోల్పోతాడు. క్షీణజీవితం మానుషం రామం, చాలా తక్కువ జీవితం కలిగిన, అంటే ఆయుష్ చాలా తక్కువ కలిగినటువంటి మానుషం రామం, మనిషి అయినటువంటి ఆ రాముడిని వీర్యాత్ నగణయే, అసలు పరాక్రమంలో గొప్పవాడిగా నేను అనుకోను. నా పరాక్రమం ఎంతటిది, అతడి పరాక్రమం ఎంతటిది అనే ఈ విధంగా బేరీజు వేసుకోవడం అంటారు కదా. ఇలా చూసుకోవలసినటువంటి అవసరమే లేదు. నా పరాక్రమం ముందు రాముని యొక్క పరాక్రమం ఏమాత్రము నిలబడలేదు. ఆ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరము కూడా లేదు. అంతేకాదు, రాముడు నరుడు, ఆయుష్ క్షీణించినటువంటి వాడు. తాను చేసినటువంటి ఈ 2 చెడ్డ పనుల వలనే తన ఆయుష్ని కోల్పోయినట్లే. పైగా మానవుడు, అతడితో పోరాటానికి నేను ఆలోచించవలసింది, పరాక్రమం గురించి వెనుకాడవలసింది ఏమీ లేదు అని అంటూ, బాష్ప సంహ్రియతామేషః సంభ్రమశ్చ విముచ్యతాం అహం రామం సహ భ్రాత్ర నయామి యమసాదనం. సరే, నువ్వు అతని యొక్క ఆ ధనుర్విద్యను చూచి భయపడినట్లున్నావు. ముక్కు చెవులు కొయ్యటంతో ఇలాగ దీనమైనటువంటి స్వరంతో అరుస్తున్నావు. లేచి ఆ కన్నీళ్లు తుడుచుకో. ఏషః బాష్పః సంహ్రియతాం, ఆ కన్నీళ్లు తుడుచుకోవమ్మా నువ్వు, ఇంకా ఏడుపును ఆపు. సంభ్రమశ్చ విముచ్యతాం, ఆ భయము తొందరపాటు దాన్ని విడిచిపెట్టే, ఆ కంగారు మానుకో. ఎందుకంటే నువ్వు ఆ రాముణ్ణి తలుచుకుంటూ కంగారు పడుతున్నావు. నువ్వు నా సమీపంలో ఉన్నావు, కరుణ దగ్గర ఉన్నావు, కావున నీకు భయం లేదు. కంగారు విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు. అహం రామం సహభ్రాత్ర, నేనింకా రాముడిని అతని సోదరునితో కలిపి యమసాదనం నయామి, యముని యొక్క లోకానికి, సాధనం శబ్దానికి సదనము అంటే ఇల్లు, సదనమే సాధనము అంటే యముని యొక్క గృహము అంటే ఆ యమలోకానికి, పరలోకానికి నేను పంపించేస్తాను. కావున నీ భయాన్ని విడిచిపెట్టి ఆ కన్నీళ్లు తుడుచుకుని ఏడుపు ఆపుకుని ధైర్యంగా ఉండు అని అంటూ, పరశ్వధ హతస్యాద్య మంద ప్రాణస్య సంయుగే రామస్య రుధిరం రక్తం ఉష్ణం పాస్యసి రాక్షసి. వీళ్ళ యొక్క క్రూరత్వం చూడండి. శూర్పణఖ క్రూరమైనది అంటే ఈ కరుడు ఇంకా మరింత క్రూరంగా చెబుతున్నాడు. శూర్పణఖ ఏమని అడిగింది? నీవు యుద్ధంలో రాముణ్ణి వధిస్తే అలా ప్రాణాలు కోల్పోయి నేల మీద పడి ఉన్నటువంటి రాముని యొక్క రక్తాన్ని, నేను రామలక్ష్మణుల యొక్క రక్తాన్ని నేను తాగుతాను అని చెప్పి శూర్పణఖ అంటే, అబ్బెబ్బే అలా కాదు, నా బాణముల చేత, నా ఆయుధముల చేత కొట్టబడి రాముడు బ్రతికి ఉండగానే నేల మీద పడి ఉంటే అలా బ్రతికి ఉన్నటువంటి రాముని రక్తాన్ని నువ్వు అతను చూస్తుండగా నువ్వు తాగాలి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. చూడండి ఎన్ని రకాలైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో రాముడి మీద. ఇలాగ అంటున్నారు చూడండి, రాక్షసి ఓ శూర్పణఖ, సంయుగే అంటే యుద్ధంలో
పరశ్వతహతస్య, నా యొక్క గొడ్డలి చేత హతుడైనటువంటి, నా కుఠారము గొడ్డలి చేత హతుడైనటువంటి రాముడిని, పైగా మందప్రాణస్య, కొన ఊపిరితో అంటే ప్రాణములు కోల్పోయే పరిస్థితిలో అల్ప ప్రాణములతో ఉన్నటువంటి రామస్య, రాముని యొక్క రక్తాన్ని ఉష్ణం పాస్యసి, చక్కగా గోరువెచ్చనైనటువంటి ఆ రక్తాన్ని నువ్వు తాగవచ్చును అని చెప్పి. అంటే ఇక్కడ ఉద్దేశ్యము, ఒకవేళ గతించిన తర్వాత రక్తం తాగటము అంటే మనిషి మరణించిన తర్వాత రక్తం అంతా చల్లబడిపోతుంది, శరీరం అంతా కూడా చల్లబడిపోతుంది. కావున చల్లనైనటువంటి రక్తం తాగటం కాదు, బ్రతికి ఉండగానే ఆ వెచ్చనైనటువంటి వేడివేడి రక్తాన్నే నువ్వు తాగుదు కానివి. కావున ధైర్యం తెచ్చుకో, ఆ కన్నీళ్లు తుడుచుకో, రాముణ్ణి దండిద్దాము నడు అని చెప్పి కరుడు ఆ శూర్పణఖకు ధైర్యం చెబుతూ రాముడిని ఎంత దారుణంగా వధిస్తాననే విషయాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ సాప్రహృష్ట వచశ్రుత్వా ఖరస్య వదనాచ్యుతం ప్రశంస పునర్మౌర్ఖ్యాత్ భ్రాతరం రక్షసాంవరం. కరుడు మాట్లాడినటువంటి మాటలతోటి శూర్పణఖకు కాస్త ధైర్యం వచ్చింది, ఆనందం కలిగింది. కానీ ఇక్కడ రామలక్ష్మణుల యొక్క పరాక్రమాన్ని 2 సార్లు చవిచూచింది, ప్రత్యక్షంగా చూచింది శూర్పణఖ. ఆ దెబ్బతోటే భయము వణుకు పుట్టాయి. కానీ ఇప్పుడు కరుడు చెప్పినటువంటి మాటలతో మళ్ళా ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నదన్నమాట. ఏదో చెబుతారు కదా, కుక్కతో ఒక వంకర అని చెప్పి. అంటే 2 సార్లు చవిచూచి అనుభవించి ప్రత్యక్షంగా చూచినప్పటికీ కూడా ఇంకా ఆ రాముడి యొక్క పరాక్రమం మీద కాకుండా తన సోదరుడు కరుడు చెప్పేటటువంటి మాటల మీద నమ్మకం కలిగి ఆమె ఆ భయాన్ని విడిచిపెట్టి కొంత సంతోషంగా ఉంటూ ఆ శూర్పణఖ ఖరస్య వదనాచ్యుతం, కరుడు తనంతట తానుగా స్పష్టంగా చెప్పినటువంటి ఆ మాటలను విని ప్రహృష్ట, బాగా సంతోషించినటువంటిది, అంటే రోమాంచితమయ్యేంత ఆనందాన్ని పొందినది. అంటే ఇక రాముడిని ఎదుర్కోవటం అసాధ్యమని చెప్పి అనుకున్నది, కష్టసాధ్యము అని చెప్పి కూడా అనుకున్నది. ఒకటి కష్టసాధ్యం అనుకున్నది, 2 అసాధ్యమని కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నది. కానీ అటువంటి రాముడిని ఎదుర్కొంటాను, అతన్ని వధించి తీరుతాను అని చెప్పి కరుడు ఈ విధంగా ఇంత ధైర్యంగా చెబుతూ ఉంటే మరలా శూర్పణఖకు ధైర్యం వచ్చి, ఎలా వచ్చింది ఆ ధైర్యం రావడానికి కారణం ఏమిటంటే మూర్ఖత్వమే. ఎందుకంటే ప్రత్యక్షంగా చూచిన తర్వాత కూడా మరలా కరుడు ఏదో ఇచ్చి వెలగబెడతాడు అనుకుంటే మరి అది మూర్ఖత్వంగా ఇంకేమవుతుంది. కావున అందులోనూ మరో రకంగా చెప్పాలి అంటే తన సోదరుడైనటువంటి కరుడు మీద ఉన్నటువంటి నమ్మకము అని కూడా అనవచ్చు అన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మౌర్ఖ్యాత్, నిలకడలేనటువంటి చిత్తము వల్ల. అంటే ఒక్కసారి రాముడి యొక్క పరాక్రమాన్ని 14 మంది రాక్షసులని చంపినప్పుడు చూసినప్పుడే ఇక రాముడిని ఎవరూ ఎదుర్కోలేరు అనే నిర్ణయానికి వచ్చింది. ఆ జ్ఞానోదయం ఇప్పుడు అయ్యింది. అయితే మరలా కరుడు మాట్లాడిన తర్వాత ఆ అయినటువంటి జ్ఞానోదయం మరలా పోయింది. మరలా రాముడిని ఏదో విధంగా దండించాలి అనే ఆలోచనకు వచ్చిందనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మౌర్ఘ్యాత్, మూర్ఘ ప్రభావం చేత భ్రాతరం రక్షసాంవరం, తన సోదరుడైన రాక్షసులలో గొప్పవాడైనటువంటి ఆ కరుణ్ణి పునః ప్రశంస, కరుణ్ణి మరలా పొగుడుతూ ఉన్నది ఈ విధంగా. తయా పరుషితః పూర్వం పునరేవ ప్రశంసితః అబ్రవీద్దూషణం నామ ఖరస్సేనాపతిం తదా. ఈ విధంగా శూర్పణఖ పొగుడుతూ ఉంటే, అన్నయ్య నేనేదో పొరపాటున అన్నాను కానీ నువ్వు చాలా గొప్ప వీరుడివి, రాముడిని ఎదుర్కొనేటువంటి ఆ తెగువ సామర్థ్యము నీకు ఉన్నాయి, నీ మాటలు చూస్తే నాకు అర్థమవుతున్నది అని చెప్పి ఈ విధంగా శూర్పణఖ పొగుడుతూ ఉంటే పునరేవ ప్రశంసితః, మరలా ప్రశంసించబడినటువంటి ఆ కరుడు దూషణన్నామ సేనాపతిం అబ్రవీత్, దూషణుడు అనే తన సేనాపతిని, తన సైన్యమందరికీ కూడా సేనాపతి అయినటువంటి దూషణుడు అనే రాక్షసుణ్ణి పిలిచి ఈ విధంగా అంటూ ఉన్నాడు. 14 సహస్రాణి మమ చిత్తానువర్తినాం రక్షసాం భీమ వేగానాం సమరేష్వనివర్తినాం. ఇంకా అంటున్నాడు, ఓ దూషణ, నీవు వెంటనే మన సైన్యమందరినీ కూడా సిద్ధం చెయ్యి, మన సైన్యం ఎటువంటి వారు అని అంటూ ఇక్కడ 3 శ్లోకాలు చెబుతున్నాడు. 3 శ్లోకాలకి కూడా ఒకే అన్వయము. 14 సహస్రాణి మమ చిత్తానువర్తినాం
రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం అని నీలజీమూతవర్ణానాం ఘోరాణాం క్రూరకర్మణాం లోకహింసా విహారాణాం బలినాముగ్రతేజసాం తేషాం శార్దూలదర్పాణాం మహాస్యానాం మహౌజసాం సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్యకారయా. ఇంకా ఆ దూషణుడితోటి కరుడు చెబుతున్నటువంటి మాటలు ఒక్కొక్కటి చూస్తే, సౌమ్య, ఎల్లప్పుడూ కూడా నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ నాకు కట్టుబడి ఉండే ఓ దూషణ, మమ చిత్తానువర్తినాం భీమవేగానాం అని అంటూ, నా మనస్సు తెలిసినటువంటి వారు, నా మనస్సుకు అనుగుణంగా వ్యవహరించేటటువంటి వారు, భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి వారు, సమరేషు అనివర్తినాం, యుద్ధంలో వెనుకడుగు వేయనటువంటి వారు, ఎవరి చేత కూడా ఎదుర్కోవడానికి శక్యము కానివారు అయినా, అంటే ఎవరు కూడా వారిని ఎదుర్కోలేరు, వారు కూడా ఎక్కడా యుద్ధంలో వెనుకడుగు వేయనటువంటి వారైనా వారు. ఇంకా నీలజీమూతవర్ణానాం అని అంటూ, మరి ఎంతమంది వారు అని అంటే 14 సహస్రాణి, 14,000 మంది మన సైన్యం ఉన్నారు కదా, వారందరినీ కూడా యుద్ధానికి సిద్ధం చేయమని చెబుతూ, వాళ్ళు ఎటువంటి వారు? నీలజీమూతవర్ణానాం, నల్లని మేఘము వంటి శరీరముతోటి నిగనిగలాడుతూ వాళ్ళు భయంకరంగా ఉండేటటువంటి వారు, ఘోరాణం, భయంకరమైనటువంటి రూపం కలిగిన వారు, క్రూరకర్మాణం, క్రూరమైనటువంటి పనులు చేయటమే పనిగా పెట్టుకున్నవారు. అంటే మామూలుగానే క్రూరంగా ఉండేవాళ్ళు, మరి యుద్ధంలో ఇంకెంత క్రూరంగా ఉంటారు. కావున క్రూరమైనటువంటి వారైన ఆ 14,000 మంది ఎవరైతే ఉన్నారో, లోకహింసా విహారాణం, లోకంలో అందరినీ హింసిస్తూ విహరిస్తూ ఆనందిస్తూ ఉండేటటువంటి వారైనా, అంటే జనులను వధించడము, హింసించడంలో ఆనందాన్ని పొందేవాళ్ళు. అంటే అలా హింసిస్తూ వధిస్తూ ఉంటేనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంతో మరింత ఉత్సాహంతో ఆ పనులు ఇంకా ఎక్కువగా చేస్తారు. మరి అటువంటిది యుద్ధంలో ఇంకా తిరుగు లేకుండా వాళ్ళకి అదే పనిగా హింస చేయటం, హింస చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. కావున ఉత్సాహంతో, మరింత ఉత్సాహంతో వాళ్ళు వ్యవహరిస్తారు. బలినాం, ఎంతో బలమైనటువంటి వాళ్ళు, ఉగ్రతేజసాం, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు, తేషాం శార్దూలదర్పాణాం మహాస్యానాం మహౌజసాం సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్యకారయా. అంతేకాదు, వాళ్ళు పెద్ద పులుల వంటి దర్పము కలిగిన వాళ్ళు, అంటే గర్వం కలిగినటువంటి వాళ్ళు, పెద్ద ముఖంతో, తమ చేతులతోటి, గోళ్లతోటి, ఆయుధములతోటి, తమ నోటితో కూడా దాడి చేసి వధించేటటువంటి వారు, గొప్ప పరాక్రమశాలులు అయినటువంటి వారు. ఉదీర్ణానాం తేషాం, బలగర్వం చేత, మదగర్వం చేత తిరుగులేనటువంటి వారైన ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో 14,000 మంది, వారందరూ కూడా ఎటువంటి వారు? రక్షసాం సర్వోద్యోగం కారయ, ఆ రాక్షసులని, సమస్తమైనటువంటి సేనావాహినిని వారి వారి ఆయుధములతోటి సిద్ధంగా ఉండవలసిందిగా, అదేవిధంగా యుద్ధ విన్యాసాలు, యుద్ధ సన్నాహాలు చేయవలసిందిగా, వారి వారి ఆయుధములతో సిద్ధంగా ఉండవలసిందిగా ఆ యుద్ధ విన్యాసాలు చేయించి వారందరినీ కూడా సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరతీయాలి అని చెప్పి కరుడు తన సేనాపతి అయినటువంటి దూషణుడితోటి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఉపస్థాపయ మే క్షిప్రం రథం సౌమ్యధనూంషి చ శరాంశ్చిత్రాంశ్చ ఖడ్గాంశ్చ శక్తిశ్చ వివిధాశ్రితాః. ఇంకా అంటున్నాడు కరుడు, ఆయుధములు ఏవైతే ఉన్నాయో సౌమ్య, ఓ సౌమ్యుడమైనటువంటి ఓ దూషణుడా, క్షిప్రం, వెంటనే, మే రథం ధనూంషిచ, నా రథాన్ని, నా ధనుస్సులను, చిత్రాన్ శరాంశ్చ, చిత్రమైనటువంటి నా ధనుస్సుని, చిత్రమైనటువంటి నా శరములను కూడా, ఖడ్గములను కూడా, వివిధాః శితాః శక్తి, అంటే అటు బాణములు దూరంగా ఉన్నటువంటి వారిని అస్త్రప్రయోగంతో
శస్త్రప్రయోగంతో సంహరించడానికి బాణములు, దగ్గరకు వచ్చినటువంటి వారితో ఖడ్గ ప్రహారం చేయడానికి ఖడ్గము, ఇవి సిద్ధం చేయమని చెప్పి తన రథాన్ని కూడా సిద్ధం చేయమని అని, వీటితో పాటుగా నిశితమైనటువంటి శక్తి అనే ఆయుధములను కూడా, అంటే అలా విసిరేసేటటువంటి శూలముల వంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపస్థాపయ, సిద్ధం చేసి నా రథంలో వీటినన్నిటినీ ఉంచు అని అంటూ, దూషణ, నేను చెప్పిన విధంగా నా మనస్సును ఎరిగి ప్రవర్తించేటటువంటి వారైన 14,000 మంది రాక్షసులు మన సైన్యం ఉన్నారు కదా, వారందరూ యుద్ధంలో వెనుకడుగు వేయని వారు, హింస చేయటమే ప్రవృత్తిగా కలిగినటువంటి వారు, అసలు యుద్ధము అంటే మరింత ఉత్సాహంతో ముందుకు దూకేటటువంటి వారు, అటువంటి వారైన 14,000 మందిని సిద్ధం చేయవయ్యా. దానితో పాటుగా నా రథాన్ని సమస్తమైనటువంటి ధనుస్సులతో, బాణములతో, శూలములతోటి, ఖడ్గములతోటి కూడా నా రథాన్ని నింపి యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధమవ్వండి. అందరిది కూడా వారి వారి ఆయుధములు తీసుకుని బయలుదేరాలని చెప్పి యుద్ధ విన్యాసములతో అందరినీ ఉత్సాహపరచండి అని అంటూ, అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనాం వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిదః. ఇంకా అంటున్నాడు, మరి యుద్ధం చేయడంలో నేను కూడా ఆరితేరినటువంటి వాడిని కదా, కావున రణకోవిదః, యుద్ధము అంటే ఎంతో ఆనందాన్ని పొందేటటువంటి నేను, అహం దుర్వినీతస్య రామస్య వధార్థం, ఇలాగా నా సోదరికి విరూపకరణం చేసి ముక్కు చెవులు కోసి నా పరివారమైనటువంటి 14 మందిని కూడా వధించినటువంటి దుర్వినీతస్య, ఆ యుద్ధంలో వారిని వధించినటువంటి వాడు దుష్టుడు అయినటువంటి వాడైన, దుర్వినీతుడు అంటే చెడు నడవడిక కలిగినటువంటి వాడైన ఆ రాముడిని, రామస్య వధార్థం, రాముణ్ణి వధించడం కోసం, మహాత్మనాం పౌలస్త్యానామగ్రే నిర్యాతుం, మహాత్ములైనటువంటి పౌలస్త్యులు, మా వంశం పులస్త్య వంశీయులైనటువంటి రాక్షసులలో అగ్రే నిర్యాతుమిచ్ఛామి, మహాత్ములు పులస్త్య వంశీయులైనటువంటి మన రాక్షసులలో అగ్రే ముందు నిలబడి రాముడితో యుద్ధం చేయడానికి నేను వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను. అగ్రే నిర్యాతుమిచ్ఛామి, సేనావాహినికి ముందు నిలబడి మన సేనను నడిపించి రాముడిని దండించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి దానికి అందరినీ సిద్ధం చెయ్యవయ్యా అని చెప్పి కరుడు దూషణుణ్ణి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. అయితే ఈ శ్లోకంలో మరొక విశేషార్థం కూడా ఉన్నది. పరమార్థం అంటే జరగబోయేటటువంటి విషయము, అలాగే కరుడి యొక్క మాటలలో, అంటే తన పూర్వజన్మ స్మృతి వల్ల కరుని మాటలలో అప్రయత్నంగా వచ్చినటువంటి మాటలు, ఆ విశేషార్థాన్ని తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవమాధర్షితః శూరః శూర్పణఖ్యాఖరస్తదా ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః తవావమాన ప్రభవః క్రోధో యమతులో మమ న శక్యతే ధారయితుం లవణాంభయివోత్థితం న రామం గణయే వీర్యాత్ మానుషం క్షీణజీవితం ఆత్మదుశ్చరితైః ప్రాణాన్ హతో యోధ్య విమోక్ష్యతి బాష్పః సంహ్రియతామేషః సంభ్రమశ్చ విముచ్యతాం అహం రామం సహ భ్రాత్రా నయామి యమసాదనం పరశ్వధ హతస్యాద్య మందప్రాణస్య సంయుగే రామస్య రుధిరం రక్తం ఉష్ణం పాస్యసి రాక్షసి సా ప్రహృష్టా వచః శ్రుత్వా ఖరస్య వదనాచ్యుతం ప్రశశంస పునర్మౌర్ఖ్యాత్ భ్రాతరం రక్షసాంబరం తయా పరుషితః పూర్వం పునరేవ ప్రశంసితః అబ్రవీద్దూషణం నామ ఖరస్సేనాపతిం తదా 14 సహస్రాణి మమ చిత్తానువర్తినాం రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం
నీలజీమూతవర్ణానాం ఘోరాణాం క్రూరకర్మణాం లోకహింసా విహారాణాం బలినాముగ్రతేజసాం తేషాం శార్దూలదర్పాణాం మహాస్యానాం మహౌజసాం సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్యకారయ ఉపస్థాపయ మే క్షిప్రం రథం సౌమ్యధనూంషి చ శరాంశ్చిత్రాంశ్చ ఖడ్గాంశ్చ శక్తిశ్చ వివిధాశ్చితాః అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనాం వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిదః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్వావింశే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now